వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీస్ లైఫ్ స్టైల్ స్టూడియో. ఈ మాట చెప్పి నేను చాలా రోజులైంది, ఐ నో దట్. అందుకే ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మీకు యూస్ఫుల్ అయ్యే టాపిక్స్తో మీ ముందుకు వచ్చేసాను. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్. సో ఇవాళ టాపిక్ వచ్చి మన హెల్త్ గురించి ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. అది న్యూ రిజల్యూషన్ అవ్వచ్చు, లేదా డైటింగ్ స్టార్ట్ చేయొచ్చు, లేదా జిమ్కి వెళ్ళడం కావచ్చు. ఇలా ఏదైనా సరే ఫస్ట్ అసలు మనకు అది సూట్ అవుతుందో లేదో తెలుసుకుని అప్పుడు అది మనం స్టార్ట్ చేయాలి. ఓకే, మనం యూజువల్గా హెల్త్ అనేది ఒక హెల్త్ గోల్ పెట్టుకుని స్టార్ట్ చేస్తాం. అసలు మన హెల్త్ గోల్ అనేది మనల్ని బెటర్ చేయడానికి అయి ఉండాలి. అంతేగాని ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారోనో, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్తున్నారోనో మనం స్టార్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ జిమ్కి వెళ్తున్నారు, సో వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చిందని సో మీరు కూడా స్టార్ట్ చేశారనుకోండి. సో కొన్ని రోజులు అయిన తర్వాత మీరు వాళ్ళు చేసినట్టు మీరు చేయలేకపోవచ్చు, లేదా వాళ్ళకి వచ్చినట్టు మీకు రిజల్ట్ రాకపోవచ్చు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, దాన్ని పూర్తిగా వదిలేసి మన వల్ల కాదు, ఇది మన గురించి కాదు అని పూర్తిగా వదిలేస్తారు. ఇలా చాలామంది విషయంలో జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ స్టామినా వేరే అయ్యి ఉండొచ్చు, మీ స్టామినా, వాళ్ళ ఏజ్ వేరే అయ్యి ఉండొచ్చు, మీ ఏజ్ వేరే ఉండొచ్చు, వాళ్ళకి కార్డియో అవసరమై ఉండొచ్చు, కానీ మీకు స్ట్రెంత్ ట్రైనింగ్ అవసరమై ఉండొచ్చు. సో ఇలా మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం ఖచ్చితంగా హెల్త్ ఎవాల్యుయేషన్ చేసుకున్నప్పుడే మన హెల్త్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఎవాల్యుయేషన్ అనేది ఎందుకు చేసుకుంటారు అంటే, మన బాడీని మనం అర్థం చేసుకోవడానికి. ఎప్పుడైతే మన బాడీని మనం అర్థం చేసుకుంటామో మన హెల్త్ గోల్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. మనం హెల్తీగా ఉండడానికి మీ బాడీ మీకు ఏది సపోర్ట్ చేస్తుంది, మీకు బాడీ ఏది సపోర్ట్ చేయదు అని మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. అప్పుడు మీరు హెల్త్ గోల్ కనుక సెట్ చేసుకుంటే, ఇది చేద్దాము, అలా ఉందాము, ఇది స్టార్ట్ చేద్దామని మీరు సెట్ చేసుకున్నప్పుడు అది మీకు 100% మీకు హెల్ప్ అయ్యి మీరు ఇంకా బెటర్గా తయారవడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ అసలు హెల్త్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటో చూద్దాం. హెల్త్ ఎవాల్యుయేషన్ అంటే ఆ టెస్ట్స్ ఏంటి, అవి ఎప్పుడు చేయించుకోవాలి ఇప్పుడు చూద్దాం. సో ఇవి మనకి బేసిక్గా కేటగిరీస్లో డివైడ్ అయ్యి ఉంటాయి. సో ఫస్ట్ బ్లడ్ ప్రెషర్, వెయిట్ మానిటరింగ్, బ్లడ్ షుగర్. సో ఇవేంటంటే ప్రతి 3 monthsకి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. ఈ బ్లడ్ షుగర్ అవ్వచ్చు, లేదా వెయిట్ అవ్వచ్చు, లేదా బీపీ అవ్వచ్చు. ఓకే, ఈ 3 ఏంటంటే బేసికల్గా అనమాట. సో ఇవి మీరు ప్రతి 3 monthsకి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. వెయిట్ మెషిన్ ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు టెస్ట్ చేసుకోవడం, అస్తమాను వెయిట్ చూసుకోవడం అనేది మీకు డిస్కరేజ్ అవుతుంది. ఇంతకుముందు కూడా నా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను ఈ విషయం. అండ్ నెక్స్ట్ వన్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్. ఈ రెండు కూడా ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ ఇవన్నీ కూడా మీరు 3 monthsకి ఒకసారి కంపల్సరీగా టెస్ట్ చేయించుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ థైరాయిడ్ ప్రొఫైల్. ఈ థైరాయిడ్ ప్రొఫైల్ అనేది మీరు ఎక్కువ వెయిట్ లాస్ అవుతున్నా, లేదా ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతున్నా సరే ఈ థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. దానిలో T3, T4, TSH ఉంటాయి, 3 కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. సో ఎందుకంటే ఒక్కసారి మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి మనం తీసుకునే క్యాలరీస్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఒకటే కాదు, ఈ థైరాయిడ్ కూడా రీజన్ అయి ఉండొచ్చు. సో కంపల్సరీగా ఇది కూడా ప్రతి 3 monthsకి ఒకసారి ఇంపార్టెంట్గా ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆఫ్టర్ డెలివరీస్ కంపల్సరీగా థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. నెక్స్ట్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఆర్ అది బ్లడ్ టెస్ట్, దానిలో మన హెమోగ్లోబిన్ ఎంత ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్. ఇదేంటంటే మన బాడీలో కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఓకే, HDL ఎంత ఉంది, LDL ఎంత ఉంది అనేది మనకి తెలుస్తుంది. సో ఇది కూడా మనకి యాన్యువల్లీ అంటే ఇయర్లీ వన్స్ కంపల్సరీ చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ECG ఆర్ స్ట్రెస్ టెస్ట్. ఇవి ఏంటంటే మనకి ఎప్పుడైనా స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువైనప్పుడు ఈ ECG టెస్ట్ అనేది కూడా చేయించుకోవాలి. హార్ట్ దగ్గర పెయిన్ వచ్చినప్పుడు, లేకపోతే చెస్ట్లో పెయిన్ వచ్చినప్పుడే కాదు, స్ట్రెస్ ఎక్కువ అవుతున్నా సరే ECG టెస్ట్ చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్. ఇదేంటంటే ఎవరైనా లాంగ్ టర్మ్ మెడికేషన్లో ఉన్నారంటే కనుక వాళ్ళు కంపల్సరీ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఓకే, సో ఇప్పటి వరకు నేను చెప్పిన టెస్ట్లన్నీ జనరల్గా అందరూ చేయించుకోవాలి. అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఉమెన్స్ హెల్త్ చెకప్స్ అనమాట.
సో కంపల్సరీ ప్రతి ఉమెన్ కూడా ఈ టెస్ట్లు అనేవి చేయించుకోవాలి. ఎస్పెషల్గా మీరు కనుక 30 ఇయర్స్ క్రాస్ చేసి ఉంటే, ఇదివరకు 35 ఇయర్స్ అనేవారు, బట్ ఇప్పుడు 30 ఇయర్స్ క్రాస్ చేసి ఉంటే కనుక మీరు కంపల్సరీ ఈ హెల్త్ చెకప్స్ అనేవి చేయించుకోవాలి. దానిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలామంది నెగ్లెక్ట్ చేసే టెస్ట్ ఏంటంటే బోన్ అండ్ జాయింట్ హెల్త్. ఓకే, మీరు 35 క్రాస్ చేశారు ఆర్ మీకు డెలివరీస్ అయినాయి, ఎప్పుడైతే మీరు డెలివరీస్ అయినాయో మన బాడీలో కాల్షియం అనేది లాస్ అవుతుంది. సో ఫ్యూచర్లో మనకి జాయింట్స్ దగ్గర పెయిన్స్ కానీ అటువంటివి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి, మన బోన్స్ వీక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకని కంపల్సరీగా ఈ బోన్ అండ్ జాయింట్ హెల్త్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. బోన్ డెన్సిటీ టెస్ట్ అంటారు, మెడికల్ టర్మ్స్లో డెక్సా స్కాన్. ఓకే, డెక్సా స్కాన్ అనేది ఇది కంపల్సరీ చేయించుకోవాలి. ఒకవేళ మీకు డాక్టర్ మీకు ఆస్టియోపోరోసిస్ వచ్చే రిస్క్ ఉంది అని కనుక డాక్టర్ చెప్తే కంపల్సరీ ఈ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఓకే, ఎప్పుడైతే మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి మన బాడీలో తగ్గుతాయో వాళ్ళకి ఈ ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లం రావడానికి స్టార్ట్ అవుతుంది, ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే చాలామంది ఎప్పుడైతే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతాయో లేదా మెనోపాజ్ స్టేజ్ దాటేస్తారో వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం వస్తుంది. సో మీకు కనుక ఇర్రెగ్యులర్ అవుతున్నాయా లేదా పీరియడ్స్ అనేవి ఆగిపోయినాయా, మీకు ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయించుకొని అప్పుడు ఈ డెక్సా స్కాన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఇది ఇయర్లీ వన్స్ అయితే చేయించుకోవాలి. ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఇయర్లీ వన్స్ కంపల్సరీ డెక్సా స్కాన్ అనేది చేయించుకోవాలి. ఇదొక్కటే కాకుండా ఇంకా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అవి ఏంటి అంటే విటమిన్ డి లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఒకవేళ కనుక మార్నింగ్ లేవగానే మీకు బాడీ ఆర్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అంటే మీకు విటమిన్ డి అనేది బాడీలో తక్కువ ఉందని అర్థం. సో ఈ టెస్ట్ కూడా కంపల్సరీ చేయించుకోవాలి. నెక్స్ట్ FSH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే, ఈ టెస్ట్ గురించి చాలామందికి ఐడియా ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు కూడా. మీకు కనుక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే గనక మీకు లేదా మీ బాడీలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి హార్మోన్ టెస్ట్లో తెలుస్తుంది. హార్మోన్ టెస్ట్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి కూడా డిఫరెంట్గా ఉంటాయి. మీరు FSH అనేది టెస్ట్ చేయించుకోవాలి. ఇది ఫెర్టిలిటీ గురించి కూడా చాలామంది FSH టెస్ట్ అనేది చేయించుకుంటారు. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనమాట. ఓకే, ఇవి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నా సరే మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి రాయించుకొని ఇది టెస్ట్ చేయించుకోండి. అండ్ మోర్ ఇంపార్టెంట్, మీకు కనుక బ్రెస్ట్ టెండర్నెస్ అంటే ముట్టుకుంటే పెయిన్ వస్తుంది, టచ్ చేస్తే పెయిన్ వస్తుంది అన్నప్పుడు, లేదంటే మీకు బ్రెస్ట్ నుండి ఏదైనా డిశ్చార్జ్ అవుతుంది అన్నప్పుడు మీరు మెమోగ్రాఫ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. ఓకే, దానికి స్పెసిఫైడ్గా సెల్ఫ్ టెస్ట్ కూడా ఉన్నాయి. సో ఈ సెల్ఫ్ టెస్ట్ అనేది కూడా చేసుకుని మీకు సిస్ట్ కానీ ఏదైనా తగులుతుంటే బ్రెస్ట్లో ఏదైనా గడ్డలాగా తగులుతుంటే సిస్ట్ కానీ అనిపిస్తే కనుక మీరు కంపల్సరీ మెమోగ్రాఫ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ అనేది ఉంటే కనుక ఇది తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇది కూడా ఇయర్లీ వన్స్ అనమాట, కంపల్సరీ చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ప్యాప్స్మియర్ టెస్ట్. ఈ మధ్య ఈ టెస్ట్ గురించి చాలా అవేర్నెస్ వస్తుంది. ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది సర్వైకల్ క్యాన్సర్ కోసం చేస్తారు. దీని గురించి ఇప్పుడు కొత్తగా వ్యాక్సిన్ కూడా వచ్చింది. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ కూడా వచ్చింది. సో ఇది కూడా చాలామంది చేయించుకుంటున్నారు. కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏంటి అంటే లేడీస్ అందరూ చేయించుకోవాల్సిన టెస్ట్. నెక్స్ట్ పెల్విక్ అల్ట్రాసౌండ్స్కి మన కనుక ఫైబ్రాయిడ్స్ కానీ సిస్ట్ కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంటే కనుక కంపల్సరీ ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది చేయించుకోవాలి. అన్నీ తెలిసి నొప్పి వచ్చినప్పుడు చేయించుకుందాంలే అని వదిలేయకండి, తర్వాత చాలా ప్రాబ్లం అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన టెస్ట్ అన్నీ కూడా లేడీస్కి చాలా ముఖ్యం, కానీ డబ్బులు అయిపోతాయని ఇప్పుడు ఆలోచించి తర్వాత ల్యాక్స్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఓకే, చాలామందిలో ఈ టెస్ట్ చేయించుకుంటే ఏదైనా బయటపడుతుందేమో, ఎందుకు వచ్చిందిలే, ప్రాబ్లం ఏమైనా వచ్చినప్పుడు చూసుకుందాంలే అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అస్సలు అలా ఆలోచించకండి. మీరు ఈ టెస్ట్ చేయించుకొని ఎప్పుడైతే దీని రిజల్ట్స్ ఎప్పుడైతే మీ చేతిలో ఉంటాయో అప్పుడు మీరు హెల్తీగా ఎలా జీవించాలి అని ఒక క్లారిటీ వస్తుంది. సో మీకు ఏది యూజ్ అవుతుంది, మీరు ఎలా సెట్ చేసుకోవాలి మీ డైలీ రొటీన్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మన హెల్త్ గోల్ సెట్ చేసుకోవడం ఒకటే కాకుండా ఫ్యూచర్లో వచ్చే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి
అన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చిన టెస్ట్ రిజల్ట్స్ని బట్టి సో ఫ్యూచర్లో మనకి రాకుండా మనం ప్రికాషన్స్ తీసుకుని మనం హెల్తీగా ఎలా లైఫ్ లీడ్ చేయాలి అనేది మనకు ఒక గోల్ అనేది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. సో అందరూ నేను చెప్పిన టెస్ట్లన్నీ ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళు అన్నీ చేయించుకోండి, రైట్? సో వాళ్ళు వీళ్ళు చేశారని కాకుండా మనకేది యూజ్ అవుతుంది అనేది సెట్ చేసుకుని చూసుకుని దాన్ని బట్టి మీ గోల్స్ అనేవి సెట్ చేసుకోండి. అప్పుడు మీ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇప్పుడు నేను చెప్పిన టెస్ట్ అన్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, అవన్నీ చెక్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.